గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాల్లో భారీ అక్రమాలకు పాల్పడిందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేలా కేసీఆర్ నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు టీజేఎస్ అధ్యక్షుడు కోదన్ రామ్. అయితే విద్యుత్ కొనుగోళ్లతో 6,000 కోట్ల నష్టం కాదు, 6,000 కోట్ల లాభం జరిగిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ బాగా తెలియగలడు అని చెప్పి ఆయనకైనా భావిస్తాడు, చెప్పుకుంటాడు. కానీ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, సాంప్రదాయేతర పవర్ ఏదైతున్నదో మచ్ చీపర్ ప్రైస్, మనం ₹3 దొరికే విద్యుత్తును పక్కన పెట్టి దానిపై దృష్టి కేంద్రీకరించకుండా ₹6 విద్యుత్ పోయేటోడు ఎవడని ఉంటాడా? ఇలా 10 సంవత్సరాలు గడుస్తుంది. 10 సంవత్సరాలు గడుస్తుంది, ఇంతవరకు దిక్కు లేదు. 40,000 కోట్ల ఆర్థిక భారం, ₹6 పీపీ అగ్రిమెంట్. అదే సోలార్ కానీ విండ్ కానీ మనం నెలకొల్పుకున్నట్టయితే ₹3 వస్తుంది. ఏ విధంగా కమిషన్ల కక్కుర్తి, ఏ విధంగా ఏది చేస్తే కమిషన్లు వస్తాయి. బిహెచ్ఎల్ అఫ్ కోర్స్ ఇస్ పబ్లిక్ అండర్టేకింగ్. పబ్లిక్ అండర్టేకింగ్ అయితే నామినేషన్ ఇవ్వాలని ఎక్కడ? పబ్లిక్ అండర్టేకింగ్ అయితే నామినేషన్ ఇవ్వాలని ఎక్కడైనా ఉన్నదా అడుగుతున్నాను నేను. ఇవాళ ఈ వారు అనుసరిస్తున్న పద్ధతి మాత్రం సమర్థనీయం కాదు. ఇంకా ఉల్టా తానే కమిషన్ని నిందలు వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవాలు బయటకు వచ్చి రకరకాలుగా ఇన్ని రోజులుగా వస్తున్నటువంటి ఆరోపణలకు సమాధానం చెప్పే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయకపోవటం శోచనీయం. చాలా కీలకం ఏంటంటే కేసీఆర్ పాలనలో ఆర్థిక నిర్ణయాల విషయంలో చాలా తొందరపాటు అని అంటే చాలా చిన్న పదం అవుతుంది, చాలా అజాగ్రత్త అన్న కూడా చాలా చిన్న పదమే అవుతుంది. పూర్తిగా కొద్ది మందికి లాభం చేసేటువంటి రీతిలో ప్రభుత్వం వ్యవహరించింది అనేది 100% వాస్తవం. ఛత్తీస్గఢ్ పవర్ ఒప్పందంతో 6,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. 6,000 కోట్ల రూపాయల నష్టం కాదు, 6,000 కోట్ల పైగా లాభం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి. అన్ని ఆధారాలతో సహా మేము నిరూపిస్తాం. ఇప్పటి వరకు చెల్లించిందే 7,000 కోట్ల రూపాయలను వాడే రాసింది మొత్తం ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి. 17,000 మిలియన్ యూనిట్లు వాడిండు, 7,000 కోట్ల రూపాయలు చెల్లించింది. 17,000 మిలియన్ యూనిట్లు వాడిన తర్వాత చెల్లించింది 7,000 కోట్లు అయితే 6,000 కోట్లు జరిగినట్లయితే ఏం చేస్తుంది? దీంట్లో వినేవాళ్ళు అజ్ఞానులనా, అమాయకులనా, లాజిక్ ఉండదనా, తెలివి ఉండదనా?